హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్, 1 బనానా అలాగే బ్లాక్ కాఫీ తీసుకుంటాను జిమ్కి వెళ్ళే ముందు. ఇది వచ్చేసి నా రోజు రొటీన్ అనుకోండి. ఆ తర్వాత వచ్చేసి జిమ్కు బయలుదేరుతాను అనమాట. ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా 9:54 అవుతుంది. జిమ్కి వెళ్ళే వరకంటే 10:30 అయిపోతుందండి. ఓకేనా? చూస్తున్నారు కదా జిమ్ లో వచ్చేసి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వీడియో షూట్ చేశాను అన్నమాట. వర్కౌట్ వీడియోస్ వేయాలనుకుంటున్నాను, కాకపోతే వర్కౌట్ బిజీలో పడిపోయి వీడియో షూట్ చేయడమే మర్చిపోతున్నాను. పర్వాలేదులేండి, ముందు ముందు షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. ఆ తర్వాత వచ్చేసి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని కార్లో కూర్చొని ప్రోటీన్ తాగుతుంటాను అనమాట. ప్రోటీన్ తాగుతూ ఇంటికి వెళ్తాను నేను చక్క. కాకపోతే ఈ రోజు వచ్చేసి ప్రోటీన్ పర్చేజ్ చేసేది ఉంది కాబట్టి ఇక్కడ ప్రోటీన్ తీసుకోవడానికి వచ్చాను. నేను ఏ ప్రోటీన్ తీసుకున్నా అనేది చూపిస్తున్నాను. ఐసోప్యూర్ తీసుకున్నాను. దాంతోపాటు ప్రోటీన్ బార్ కూడా పర్చేజ్ చేశాను అనమాట. స్నాక్ లాగా అప్పుడప్పుడు తినడానికి. నాకు ప్రోటీన్ బార్ అంటే చాలా ఇష్టం. నాతో పాటు మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం. ప్రోటీన్ పర్చేజ్ చేసి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసి వర్క్ కంప్లీట్ చేసుకొని లంచ్ చేసిన తర్వాత వీడియో షూట్ చేసేది ఉండి ఒకటి స్టైలింగ్ది, అదే చూపిస్తున్నాను మీకు. ఈ డ్రెస్ స్టైలింగ్స్ అనేవి చేశాను అనమాట. ఒక 2 డ్రెస్ స్టైలింగ్ అలాగే ఒక సారీ స్టైలింగ్ అనేది కంటెంట్ అనేది క్రియేట్ చేసేది ఉండే. నేను ముందే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను, నేను ఏ వీడియో షూట్ చేసేది ఉంది అని. ఆ రోజు అలా ప్రిపేర్ అయ్యి నేను వర్కౌట్స్ అనేవి కంప్లీట్ చేసుకొని వచ్చి అలాగే వీడియో షూట్ చేస్తుంటాను అనమాట. ఈ డ్రెస్ షూట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లార్జ్ సైజ్లో ఉంది, నాకు వచ్చేసి మీడియం సైజ్ వస్తుంది. అయినా కూడా ఇది స్టైల్ చేసి చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అండి, చాలా ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఇదైతే. దీనికి వచ్చేసి నేను ఎలా స్టైల్ చేశాను ఏంటి అనేది డీటెయిల్ ఇస్తున్నాను అనమాట మీకు. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేను జుమ్కీస్తో స్టైల్ చేయడం వల్ల ఈ డ్రెస్కు ఇంకా మంచి లుక్ వచ్చింది అనమాట. అది మనం చిన్న చిన్న ఇయర్ రింగ్స్తో స్టైల్ చేస్తే చాలా సింపుల్ మినిమల్ లుక్ వస్తుంది అనమాట. మనం ఎలాంటి డ్రెస్కు ఎలా క్రియేట్ చేస్తే గ్రాండ్గా కనబడుతుంది, సింపుల్గా కనబడుతుంది అనేది మన స్టైలింగ్ బట్టి ఉంటుందన్నమాట. యాక్చువల్గా వచ్చేసి నా కంటెంట్ అదే కాబట్టి ఎలాగైతే గ్రాండ్గా చూపించాలి, ఎలాగైతే మినిమల్గా చూపించాలి అని క్రియేట్ చేస్తుంటాను వీడియోస్. మీకు ఒకవేళ స్టైలింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి, ఓకేనా? ఓవరాల్గా వచ్చేసి ఈ లుక్ అనేది ఇలా కనబడుతుంది అన్నమాట. దీంతో పాటు ఇంకో డ్రెస్ కూడా స్టైల్ చేశాను, అది కూడా చూపిస్తాను, ఓకేనా? దీంతో పాటు ఇంకా ఒక బ్లూ కలర్ శారీ అనేది స్టైల్ చేశానండి. దాన్ని సపరేట్గా నేను వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి తప్పకుండా. చాలా బ్యూటిఫుల్ శారీ అనమాట. పట్టు చీర స్టైల్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో డ్రెస్ స్టైల్ చేస్తా అని చెప్పాను కదా, ఇదన్నమాట. బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగుందండి, రాయల్ బ్లూ. దీనికి వచ్చేసి క్రాప్ టాప్, ప్లాజో అలాగే జాకెట్ ఇచ్చారనమాట. ఈ జాకెట్ వచ్చేసి కాస్తంత లాంగ్ అయింది, కాకపోతే షార్ట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. కొంతమందికి లాంగ్ జాకెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇలాంటి డ్రెస్ స్టైల్ చేయొచ్చు. దీనికి నేను ఎలా స్టైల్ చేశానంటే, ఈ డ్రెస్కు వర్క్ ఉంది కదా, సిల్వర్ వర్క్, అయితే దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సిల్వర్ ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్ స్టోన్స్ ఉన్నాయి అన్నమాట. దాంతో స్టైల్ చేయడం వల్ల ఈ లుక్ ఇంకా మంచిగా కనబడుతుంది. నచ్చితే